ముడేసి వేసేయండి పైన మిగతల మాలనే పూలమాల లేదు. నినాదరి ఉన్నాయా? తెలుగు భాషను తెలుగు మాధ్యమాన్ని తెలుగు భాషను ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమ్మ భాషను కాపాడాలని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కారణము ప్రభుత్వాల యొక్క ఒక దుర్నిర్ణయము, దురాలోచన. ఈరోజు ఆంగ్ల మాధ్యమానికి అగ్రతాంబూలం వేస్తూ తెలుగు మాధ్యమాన్ని పాతరబెట్టేటువంటి చర్యలు పాల్పడడం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేదు. ఇది నిజంగా వినడానికి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇదే రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పలు రాష్ట్రాల ఇతర భాషలు వాటి మాధ్యమాలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు తమిళ మాధ్యమం కానీ, కన్నడ మాధ్యమం కానీ, ఒరియా మాధ్యమం కానీ, మరాఠీ మాధ్యమము, ఉర్దూ మాధ్యమం, ఇలా అన్ని మాధ్యమాలు కొనసాగుతున్నాయి. కానీ కేవలం తెలుగు మాధ్యమమే ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎక్కడా కూడా మాధ్యమం అనేటువంటిది లేదు. అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో అయినటువంటి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాల్లో కూడా తెలుగు మాధ్యమం కొనసాగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాధ్యమం కొనసాగలేనటువంటి విషయాన్ని చెప్పడానికే చాలా బాధగా ఉంది. దీనికి కారణం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము దీన్ని పూర్తిగా తుడిచివేసే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఈరోజు పాలకులు అనేక విధాలుగా గలమెత్తి దాన్ని వ్యతిరేకించారు. కానీ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పంతాను కొనసాగిస్తూ పైగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఒకటేమో తెలుగుదేశం పార్టీ, రెండేమో జనసేన పార్టీ, మూడు భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ తెలుగుతో పేరుతున్నటువంటి మాధ్యమం లేదంటే నిజంగా ఆ పార్టీ ఒకసారి ఆలోచించాలా, ఆ పార్టీ యొక్క పేరు సరైనదో కాదో. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక్క విద్యార్థి తెలుగు మాధ్యమంలో చదివిన తెలుగు మాధ్యమం పాఠశాల కొనసాగించాలన్నారు. మరి ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో మరి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి మాతృభాషకు అగ్రతాంబూలం ఇవ్వాలా, మాతృభాషలో మరి ఇతర ఈ యొక్క కోర్సులు కూడా ఉదాహరణకు మెడికల్, ఇంజనీరింగ్ లాంటి కోర్సులు కూడా మాతృభాష మాధ్యమంలో కొనసాగాలని చెంది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మాధవ్ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు నువ్వు తెలుగు భాష యొక్క పరిరక్షణ కోసం పాటుపడాలని ఆయనకి హితోపదేశం చేసినాడు. మరి ఈ పరిస్థితుల్లో తెలుగు భాషను కొనసాగించే విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా చొరవ చూపాలా. ఏదేమైనా అందరం కలిసికట్టుగా ఈరోజు తెలుగు భాషను, తెలుగు మాధ్యమాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలా. దీని విషయంలో ప్రభుత్వం ఆలోచించకపోతే ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి హెచ్చరించేటువంటి గుణపాఠం చెప్పేటువంటి ప్రయత్నాలు, కార్యాలు చేపడతామని. కాబట్టి అటువంటి స్థితి తెచ్చుకోకుండా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా తన తప్పును సరిదిద్దుకొని తెలుగు మాధ్యమానికి అగ్రతాంబలం, తెలుగు భాషకు అగ్రపీఠం వేసి వారి యొక్క పార్టీలో ఉన్నటువంటి పేరును, వారి యొక్క సిద్ధాంతం ఉన్నటువంటి ఆశయాన్ని కాపాడుకోవాలా. ఆ విధంగా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఆ యొక్క నందమూరి తారక రామారావు యొక్క ఆశయాలకు వాళ్ళు గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఆయనకు ఘనమైన నివాళించిన వారు అవుతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈరోజు తెలుగు చిత్రసీమలోనే అగ్రతారగా వెలుగొందారు. అటువంటి చిత్రసీమకు ప్రాతినిధ్యం వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగు భాష పట్ల మరి గట్టిగా నిర్ణయం తీసుకుని ఈరోజు సమర్థించాలా. ఆయన ప్రభుత్వంలో కూడా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రంలో అధికారంలో పాల్పంచుకునేటువంటి మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ విషయంలో మరి గతంలో ఆయన న్యాయ పోరాటం చేసినారు, న్యాయస్థానానికి వెళ్ళినారు. మరి తెలుగు మాధ్యమం కొనసాగించాలని చెప్పి పోరాటం చేశారు. అదేవిధంగా తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వులని గట్టిగా గలమెత్తినారు. ఆయన పత్రికలో వ్యాసాలు కూడా రాసినారు. మరి ఆయన కూడా ఈరోజు మౌనంగా ఉండడం నిజంగా విడ్డూరంగా ఉంది. వీరందరూ కూడా కళ్ళు తెచ్చుకొని ఈ త్రినేత్రులు ఈ మూడు కళ్ళను తెరిచినప్పుడే ఈ భాష 3 కాలాల పాటు 10 కాలాల పాటు పదిలంగా ఉంటాయని చెప్పి ఆశిస్తూ మరి ఈ యొక్క మా సందేశం వాళ్ళకి చేరాలని వారు ఖచ్చితంగా
ఈ యొక్క తెలుగు మాధ్యమం కొనసాగింపైన తెలుగు భాష పరిరక్షణ పైన సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఖచ్చితంగా మేము ఆశిస్తూ అట్లేని పక్షంలో మా వంతు చేసేటువంటి ప్రయత్నాలు, మేము చేసేటువంటి పోరాటాలు, ఉద్యమాలను కూడా త్వరలోనే తెలుపుతాం. అక్కడైనా తెలుగు భాషను కాపాడుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి మేము ఈ విధంగా తెలుపుతున్నాం. నా పేరు అంకాల కొండయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాషా దినోత్సవం అంటే తెలుగు తల్లికి పూలమాలలు వేసి పండుగ చేసుకోవాల్సినటువంటి దినం. అటువంటి రోజులో ఈరోజు తెలుగు వెలుగులు పోతున్నటువంటి ఈ సమయంలో తెలుగు తల్లికి వినతి పత్రాలు అందించి తెలుగును కాపాడడానికి వాళ్లకు పాలకులకు మనసు కల్పించమని వేడుకున్నటువంటి రోజు రావడం నిజంగా మన దౌర్భాగ్యం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా వారి యొక్క ఓట్ల కోసమో వాళ్ళ యొక్క అధికారాల కోసమో ఇచ్చినటువంటి హామీలను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రజలను సెంటిమెంటల్గా ఏదో ఆంగ్లం నేర్చుకుంటే అందలం ఎక్కచ్చు అనేటువంటి ఒక ఆలోచన లేని విధానాన్ని వాళ్ళకు చొప్పించి ఏ విధంగా ఈ ఇచ్చినటువంటి హామీలు అమలుపరచడానికి ఆ హామీలను తుంగలో దుక్కితే ఎక్కడ చెడ్డ పేరు వస్తుందా అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాలు నడుచుకుంటూ ఉన్నాయి. గత ప్రభుత్వం చూస్తే ఈ ఇంగ్లీషు ఉంటేనే బతుకుంది అని చెప్పేసి తీసుకొచ్చి ఇంగ్లీషును ఈ యొక్క మొత్తము ప్రభుత్వ పాఠశాలల్లో అంతా రాష్ట్రం అంతా కూడా పరిచిపారేస్తే ఈరోజు చూస్తే ఈ వచ్చినటువంటి ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో తప్పక మేము వస్తే కిన తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలకు తెలుగు మాధ్యమాన్ని తప్పక కొనసాగిస్తామని చెప్పి ఈరోజు తెలుగు మాధ్యమం కొనసాగించమంటే రకరకాలైనటువంటి భాష్యాలు దానికి చెప్తా అన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయకరం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు చూస్తే పిల్లల యొక్క సామర్థ్యం తక్కువ. అటువంటి సామర్థ్యం లేని పిల్లలు ప్రపంచ చరిత్రలో ఈరోజు ఏ సర్వే చూసినా కానీ ఏ పరిశోధన చూసినా కానీ కేవలము మాతృభాషలో విద్యను అభ్యసిస్తే మాత్రమే వాళ్ళ యొక్క జ్ఞానం పెరుగుతుంది, మిగతా విషయాల మీద ఏకాగ్రత పెరుగుతుంది అనేటువంటి సర్వేలు ఎన్నో చెప్తున్నాయి. కానీ వాటన్నిటిని కూడా తొంగలో తొక్కి ఈరోజు కేవలము వీళ్ళ యొక్క మనుగడ కోసం చేస్తున్నటువంటి ఈ ద్రోహాన్ని చాలా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మేము రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తరఫున ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా తెలుగు తల్లి విగ్రహానికి మరియు గిడుగు రామూర్తి పంతులు గారి విగ్రహానికి ఈరోజు వినతుల మాల, ఇదొక విచిత్రమైనటువంటి విధానాన్ని ఈరోజు రాష్ట్రం అంతా మేము అమలుపరిచేటువంటి పరిస్థితికి వచ్చింది. మామూలుగా పూలమాల కాకుండా వినతుల మాల, ఆ వినతుల మాల చూసైనా కానీ కనీసము ఈ యొక్క అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ జ్ఞానోదయం కలిగి ఈ యొక్క తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి. ఇప్పుడే ఒంటేరు శ్రీనివాసరెడ్డి అన్న గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో అన్ని మాధ్యమాలు ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రంలో మా తెలుగు మాధ్యమం తప్ప కన్నడ మాధ్యమం ఉంది, తమిళ మాధ్యమం ఉంది, మన ఒరియా మాధ్యమం ఉంది, తర్వాత వచ్చేసి కర్ణాటక పాటల్లో కన్నడ మాధ్యమం ఉన్నాయి. అన్ని మాధ్యమాలు, ఉర్దూ మాధ్యమం కూడా ఉంది. ఇన్ని మాధ్యమాలు ఉంటే తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేదు. ఇది అసలు ఊహించడానికి కానీ కనీసం మాట్లాడుకోవడానికి కూడా సిగ్గుచేటు. కనీసం ఇప్పటికైనా దీని గురించి ఆలోచించి తప్పకుండా తెలుగు మాధ్యమాన్ని ఖచ్చితంగా పాఠశాలలో అమలు పరిచి తీరాల్సిందే. ఈ యొక్క మా రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇది వాళ్ళు పాటించినట్లయితే ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఉధృతమైనటువంటి ఉద్యమానికి కూడా ఎస్ఎల్డే తరఫున మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.